వాళ్ళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు మనతో పాటు విజయానంద్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా రవి గారు, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. హైదరాబాద్లో ఇటీవల కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో జీవితం అంతా కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపోతున్నాయి, డ్రైనేజీలు కాలనీలను పూర్తిగా బురదమయం చేస్తూ ఉన్నాయి. నీరు నిలిచిపోయినా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే ఆవేదన, గంటల తరబడిగా ట్రాఫిక్ జామ్లు. ఓవైపు పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హైదరాబాద్ అనేది తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్. ఈ ఎకనామిక్ ఇంజిన్ దురావస్థను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామ గారు, ముందుగా మీకు టీన్యూస్ ప్రేక్షకులకు, విజయానంద్ గారికి అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ హైదరాబాదు వాస్తవంగా నిజంగా కూడా చాలా పగడ్బందీగా ఉండేటట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీ. గడిచిన 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. 22 నెలలు పూర్తయిపోయింది, 22 నెలలు నడుస్తుంది. పరిపాలన గాలి కొదిలేయటం వల్ల, అత్యవసర పరిస్థితులని, ముందస్తు ప్రణాళికలు ఏవి లేకపోవటం వల్ల ప్రజలు ఇవాళ ప్రతి విషయంలో పడని అవస్థ లేదు. ఇలా హైదరాబాద్లో చిన్న వర్షం వస్తాయి, నిజంగా కూడా సీజనల్ ఇది. ముందే హైదరాబాదు నగరానికి మహానగరం ఇది. దీనికి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ, తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డు, ఇంకా ఎలక్ట్రిసిటీ, దీనికి రిలేటెడ్ రెవెన్యూ, రిస్క్ ఆపరేషన్స్, తర్వాత మీద అన్ని కొన్ని 5-6 డిపార్ట్మెంట్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉండేటట్టు ఉంటాయి. వీళ్ళని ముందుగానే ఒక వర్షాకాలం కంటే ముందే సీజన్ కానీ ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతుందని మనకు తెలుసు. వాటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటము, వాటిని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసినప్పటికీ కూడా కొంత వస్తుంటుంది ఇష్యూ, సీజనల్గా ఉండేటట్టు, అప్పటికప్పుడు వచ్చేటట్టు. వెంటనే రిస్క్ టీమ్స్ అక్కడికి వెళ్ళి ప్రొటెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ఇష్యూని క్లియర్ చేసే పద్ధతి ఒక ప్రభుత్వం చేసేటటువంటి. ఇది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారికి ప్రెస్ మీట్లు పెట్టడము, ఏ సందర్భం ఏదైనా కూడా ఏది పడితే అది మాట్లాడటము, ఇంకేం లేదు. సింపుల్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నోటికి మాట్లాడటం తప్ప ఇంకేం లేదు. అదే పరిపాలన అనుకుంటున్నాడు. పరిపాలన లేదు. దానివల్ల ఇవాళ హైదరాబాద్లో అసలు మున్సిపల్ మంత్రి, ఇంకా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ ఉంది, ఆయనకే అత్యంత కీలకమైన హైదరాబాద్ అనేది మనకు తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. దీనికి కనెక్టెడ్గానే చాలా సిస్టమ్స్ ఉంటాయి. మీకు ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఇది. మనకు ఎకనామిక్ యాక్టివిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంప్లాయబిలిటీ కానీ, ఎంప్లాయర్స్ కానీ, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి వాటి. ఇవి ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. ఏమీ లేదు. వాటర్ మేనేజ్మెంట్ లేదు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ లేదు, సివరేజ్ మేనేజ్మెంట్ లేదు. ఇప్పటికప్పుడే వాస్తవంగా సీజన్ అయిపోగానే సమ్మర్లోనో ఇంకేదో టైంలో ఉందంటే ఆ సిల్ట్ తీసేటటువంటి కొంచెం క్లీన్ చేసి వాటిని చేస్తే వాటర్ క్లియర్గా కొంత పోతుంటుంది. అయినప్పటికీ సమస్యలు వస్తుంటాయి, లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు వస్తుంటాయి. వాటిని వెంటనే కొంచెం స్టార్ట్అవుట్ చేసి రిస్క్ పెట్టిండ్రు, హైడ్రా అని పెట్టింది. ఇది వాస్తవంగా హైదరాబాద్కు జిహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, వింగ్ ఉంటుంది. దాన్ని మొత్తం ఎక్కడికో చేసి హైడ్రా అనేది తీసుకొచ్చారు. హైడ్రా కేవలం ప్రజల్ని భయపెట్టించడానికి తప్ప, హైడ్రా పేరు చెప్పడమేమో ఏదో పెద్ద గొప్ప లక్ష్యము, సంకల్పము, అది చెప్పడం గొప్పగా ఉంది. కానీ చేస్తున్న పని ఏంటంటే అది కేవలం ప్రజల్ని, పేదవాడిని, మధ్యతరగతిని భయపెట్టించి వాడిని రాత్రి వాడిని ఏదో రకంగా వాడిని ఇల్లు కూల్చడమో, లేకపోతే ఇదే హైడ్రా అంటే వాళ్ళు ఏంటంటే సింపుల్ ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇల్లు కూల్చేది అని చెప్పేసి వచ్చింది. కానీ చెప్పేదేమో హైడ్రా అనేది ఏంటంటే హైదరాబాద్లో ఈ చెరువులు, ఇటువంటి నాలాలు, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎమర్జెన్సీగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ అని చెప్పేసి బయటికి చట్టం కానీ మిగతా కానీ వీళ్ళు చెప్పిండ్రు. కానీ వాళ్ళ హైడ్రా అనగానే ఏమైంది, అందరికీ మామూలు హైడ్రా, అమ్మో హైడ్రా అనగా వాడు నిద్రలు ఉన్నోడు కూడా భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజలు ఉసురు పోసుకున్నారు. అటువంటిది వచ్చింది. ఇది చేయాల్సిన పని. ఇవాళ ఏమైంది, చిన్న వర్షం పడితే చెప్తాను, హైదరాబాద్లో మేజర్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి, మనకు సోమాజిగూడ, హిమాయత్ నగర్, మలక్పేట, ముసారాంబాగ్, బేగంపేట, ఎక్కడ కూడా మీరు క్రౌడ్ ఉండే ప్రాంతంలో సింపుల్గా జస్ట్ చిన్న దాన్ని మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సమస్య వస్తుంది. ముఖ్యమంత్రికి అదేం లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం, ఎడిపెద్ద మాట్లాడటం, ఢిల్లీకి ఇక్కడికి చక్కర్లు కొట్టడం, ఇదే తప్ప వేరే ఇంకా ఆయనకు పరిపాలన కానీ ఆయన అధికారులు, ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రికే పట్టింపు లేనప్పుడు అధికారులు ఏముంటుంది, తూతూ మాత్రంగా వాళ్ళకి ఏదో రోజువారీగా ఇది ఒక ఎమర్జెన్సీ యాక్టివిటీ. నిన్న
ఓల్డ్ సిటీలో ఎక్కడ బహదూర్పుర ప్రాంతంలోనే ఎక్కడో ఒక చిన్న ఇల్లు, అది నిజంగా అప్పటికే అఫీషియల్స్ కొంత రెస్పాండ్ అయ్యి ఇది చేసి ఉంటుంది. పెద్ద నీకేమైందంటే సిరీస్ ఆఫ్ దాన్ని ఆ వెహికల్స్ అక్కడ ఉన్నటువంటి రకరకాల వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక గొడవ కూడటం, చిన్న గొడవ. అంటే వెంటనే కొంత యాక్టివ్గా వీళ్ళు ర్యాపిడ్గా రెస్పాండ్ కావాల్సినటువంటి టీము వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉండటము, బాధ్యతారాహిత్యంగా పట్టింపు లేకుండా ఉండటం వల్ల వాళ్ళ చాలా దుర్మార్గమైనటువంటి హైదరాబాద్ కేసీఆర్ గారు అద్భుతంగా గడిచిన 9.5 నెలల్లో రోడ్ సిస్టమ్ని కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కానీ, నాలా సిస్టమ్ని కానీ, అన్నిటినీ చెరువులని కానీ మిగతా అన్నిటిని కూడా ఒక సిస్టమైజ్ చేసి చేసింది. దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, అడ్రస్ చేయలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు హైదరాబాద్ ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూస్తా ఉన్నాం, హైదరాబాద్లో చిన్నపాటి చినుకు పడితేనే ప్రజల బతుకు ఛిద్రమవుతున్న సందర్భం. ఇటీవల కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లోని అనేక నాలాలు, కాలనీలన్నీ కూడా పూర్తిగా బురదమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాలాలు పొంగి పొరలడం, డ్రైనేజీలంతా కూడా పూర్తిగా పొంగి పొరలడంతో హైదరాబాద్ ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పేసి పల్లె రవి గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్లే, పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా తయారైందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మనం చర్చను కంటిన్యూ చేద్దాం. విజయ్ గారు, మనం చూసాం గతంలో 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ వేదికగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి, నాలా డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలు కూడా మనం చూసాం. వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికలు కావచ్చు, నాలా క్లియరింగ్లు కావచ్చు, డ్రైనేజీల వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టపరచడం, ఇలాంటి చర్యలు ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వర్షాలకు పూర్తిగా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ నాలాలు అలాగే డ్రైనేజీలు పొంగి పొరలడంతో హైదరాబాద్ ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి. బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రాలేని పరిస్థితి. సాయంత్రం టైంలో అయితే ఉద్యోగాలు అలాగే వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే 3-4 గంటల పాటు అవస్థలు పడే సందర్భం. మొన్న కురిసిన వర్షాలకు ఏకంగా 3 నాలాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఎట్లా చూడాలి హైదరాబాద్లో చిన్న భిన్నమవుతున్న ఈ వ్యవస్థను కావచ్చు, వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు? గుడ్ మార్నింగ్ అందరికీ. భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం హైదరాబాద్. ఇవాళ తెలంగాణలో మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ ఉంది. అంటే హైదరాబాద్ బేస్గా మనకి విపరీతమైనటువంటి ఉద్యోగ కల్పనకు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా వరకు, అంటే సగం తెలంగాణ హైదరాబాద్లో ఉన్నది. చాలామంది అసమంజసంగా చాలాసార్లు వాదనలు చేస్తుంటారు. ఏమంటే 800 చెరువులు ఉన్నాయి అవి ఇవి. అంటే హైదరాబాద్ అనేది ఒకప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ పరిధులు లేకుండా విస్తరిస్తున్నది. అసలు మొత్తము గ్రామీణ ప్రాంతాల్లోనికి యువతకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పారిశ్రామికంగా కొత్త కొత్త విధానాలు తీసుకురావడం, సులభతరమైనటువంటి అనుమతులు ఇవ్వడము, ఐటీ రంగం చాలా విస్తరించడం, తద్వారా రియల్ ఎస్టేట్కి విపరీతమైనటువంటి భూమి రావడం, ఈ కారణాల చేత ఏమైందంటే హైదరాబాద్ చాలా దూరం విస్తరించుకుంటూ పోయిన తర్వాత వాటర్కి ఎక్కువగా మనకి ఆఫీసులు భవనాలు నిర్మాణం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ పోవడానికి ఇంకడానికి కావలసినటువంటి గుంటలు అవి తగ్గుతాయి. అది మన ప్రాంతం పెరిగింది, దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇది ఒక రకమైన అభివృద్ధి సూచిక. రాను రాను దానికి సంబంధించిన సొల్యూషన్స్ తీసుకురావాలనేటువంటి వాదన చేయాలి. కానీ రాజకీయాల కోసము గతంలో ఇంకొకటి ఏమైందంటే వాతావరణ పరంగా కూడా చాలా మార్పులు వచ్చినాయి. వాతావరణ పరంగా మార్పులు వచ్చిన నేపథ్యంలో ఒక్కటేసారిగా క్లౌడ్ బరస్ట్ అయ్యి విపరీతంగా 30 సెంటీమీటర్లు 35 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయాలు చేసి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వర్షం పడకపోతే రాజకీయమే, వర్షం పడితే రాజకీయమే, ప్రతి దాన్ని వదలకుండా రాజకీయం చేసి విపరీతమైనటువంటి బ్లేమ్ గేమ్ చేసినారు. సో ఆ తెలంగాణ వచ్చినటువంటి తక్కువ టైము 10 ఏళ్ల పీరియడ్లో మొత్తం హైదరాబాద్ను రీకన్స్ట్రక్ట్ చేయడం, ఆ విస్తరించుకుంటూ పోవడానికి సంబంధించినటువంటిది విపరీతంగా జరిగింది. వాళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేయడమే ఆ ప్రభుత్వానికి కష్టతరంగా ఉన్న నేపథ్యంలో అప్పటికి రెండోసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే ఈ
కొత్త కొత్త నాలాల డైవర్షన్స్ కావచ్చు, కొన్ని చెరువులను మళ్ళీ పునరుద్ధరింపజేసి వాటికి ఏర్పాటు చేయడం కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా గతంలో ఏర్పడ్డ అనుభవాల నుంచి కొన్ని పరిష్కారాలు వెతుకుతూ కొన్ని మంచి మార్పులు తీసుకొస్తున్న క్రమంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా ఇవాళ మరి ఆనాడు ఇది హైదరాబాదా, ఇది లేకపోతే సముద్రమా, మొత్తం మునిగిపోయింది అని రాసిన పత్రికలు ఆనాడు బ్లేమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు పడుతున్న వాటిని కూడా అనాలి కదా. సో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తప్పు కాదు కదా వర్షం పడడం, ఈ ప్రభుత్వాన్ని తప్పు కాదు, ఆ ప్రభుత్వాన్ని తప్పు కాదు. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఆనాడు వచ్చిన సమస్యలను ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము పేదల ఇండ్లు కూల్చడానికి సంబంధించి, లేకపోతే ఆ భూములకు హెచ్యు భూములను తొలగించడం కోసం, ఆ చెట్లను తొలగించడం కోసం 20-30 బుల్డోజర్లు పెట్టినట్టుగా ఇప్పుడు ఒక స్ట్రీట్కి ఒకటి పెట్టి ఆ నాలాలను వెంటనే క్లీన్ చేసే ప్రయత్నం చేస్తలేరు. అంటే దేనికి శ్రద్ధ పెడుతున్నారు, దేనికి పెడతలేరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హైడ్రా అనగానే కూలగొట్టేది అని, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన అది కాదని చెప్పి, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్న విపత్తున్న పరిస్థితుల్లో ఏ వర్షం పడ్డా ఇబ్బంది అవుతుంది అన్న సందర్భంలో పాపం అందులో పనిచేసే కార్మికుల జీతాలకు కోత పెట్టడము, అంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా అసమంజసంగా, అంటే అసందర్భంగా రకరకాలుగా ఉన్నాయండి. అవన్నీ ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి. అందువల్లనే ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలు చాలా రకాల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు ధర్నాలు చేసి, వాళ్ళు పనులు చేయకుండా, వాళ్ళు నిరుత్సాహంగా కూర్చుంటే ఈ ప్రజలను ఆదుకునే దిక్కులేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఎప్పుడు ఏం చేయాలనే దాన్ని సరిగా చేయకపోవడం కూడా విమర్శలకు తావిస్తున్నది. తప్పకుండా సమీక్షించుకొని అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆనాడు ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు 2 ఏళ్లుగా ఈ వాటర్ మేనేజ్మెంట్, ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము ఒక బట్టలు మార్చి, బండ్లు పెట్టి, వాహనాలు కొని చేసిన ప్రభుత్వము ఏం పరిష్కారాలు చూపగలిగింది? ఇవాళ మనుషులు కొట్టుకపోలేకుండానైనా కనీసం వర్షం పడకుండా ఎట్లాగో ఆపలేదు. కానీ మనుషులు కొట్టుకపోకుండా ఉండడానికి సంబంధించిన తీసుకున్న చర్యలు ఏమిటో ప్రభుత్వం అయితే చెప్పాలి కదా. అందువల్ల తప్పకుండా ప్రభుత్వము ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతిలోనే మనకి మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి దాని మీద చాలా సీరియస్ గా రంగనాథ్ గారు నడుచుకుంటూ పోయి పేదలీళ్ళు ఊలగొట్టే దగ్గర గట్టిగా నిలబడుతున్నారు. ఆయనకి వాటర్లోకి వచ్చి ఆ నీళ్లను క్లీన్ చేయడానికి 2 రోజులు ఇంట్లో వండుకోకుండా రోడ్ల మీదనే ఉంటే తప్పిందనేది కూడా ప్రజలు ఇవాళ హైదరాబాద్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఇది అంతా తప్పకుండా సమీక్షించుకొని హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతినకుండా చూడాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. హైదరాబాద్ అనేది తెలంగాణకి కాదు, దేశానికి ఒక ఎకనామిక్ ఇంజన్ గా గత 10 ఏళ్లలో తీర్చిదిద్దిన సందర్భం అయితే పూర్తిగా హైదరాబాద్లో ఈ మొత్తం వ్యవస్థలో వస్తున్న సమస్యలు కావచ్చు, పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని విజయ్ గారు అలాగే రవి గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, వరదల సమయంలో కావచ్చు, వర్షాల సమయంలో కనీసం సమీక్షలు లేకపోవడంతో అధికార వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దీనికి సంబంధించి ఫలితాలు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, హైదరాబాద్ వాసులు కష్టాలు పడుతూ ఉన్నారనే అంశం. ఇప్పటికైనా వ్యవస్థ మేల్కొనపాలి, వ్యవస్థను సరిగా గాడిన పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి తోడుగా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక కీలకమైన అంశం కనిపిస్తుంది. రవి గారు, మేముండేది 3 ఏళ్లే అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అనేవి సంచలనంగా మారుతున్న పరిస్థితి. 3 ఏళ్ల వరకు మాత్రమే రోడ్ మ్యాప్ను తయారు చేయాలని చెప్పేసి ఒక సమీక్షలో, ఎడ్యుకేషన్ పాలసీ సమీక్షలో ముఖ్యమంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు అనేవి ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? 3 ఏళ్ల వరకే రోడ్ మ్యాప్ అనే వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? సీతారామరాజు గారు, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గం ఒక్కొక్కరు అసంబద్ధంగా మాట్లాడేది, చేసేది, ఒక్కోసారి ఒకటి పొంతం లేని మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడు. మొన్న ముఖ్యమంత్రి మొన్ననేమో ఏం చెప్పిండు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండు. మా ప్రభుత్వం కూడా అనలే, నేనే ముఖ్యమంత్రి అన్నాడు. 2033 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండు ఒక్క 10 రోజుల క్రితం. మళ్ళీ 3 రోజుల క్రితం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రివ్యూ జరిగినప్పుడు మాత్రము 3 ఏళ్ళ కాడికి వచ్చేసి ఇంకో 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు అంటే 5 ఏళ్ళే అని చెప్పి అనేది వచ్చేసింది. అంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు గారు మాట్లాడిండు, ఇంక మేము వచ్చేది ఉందా, గీ సచ్చేది ఉందా అన్నట్టుగా ఇంకా
వైరాగ్యంగానే మాట్లాడిండు. సరే తర్వాత మళ్ళీ మాట మా చాటు కాదు ఇటు ఇటు ఏదో అని చెప్పేసి చెప్పడం లేదు. అంటే కాంగ్రెస్ నాయకులకు ఏమైందంటే సరే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏమైనా కూడా ఏంటంటే ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ప్రేమ లేదు, బాధ్యత లేదు, పట్టింపు లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సోయి లేదు వీళ్ళకు. మిగతా చోట కాంగ్రెస్ పార్టీ వేరు, మిగతా చోట ప్రభుత్వాలు వేరు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడికి తెలంగాణ సోయి ఉండాలి. ఆ సోయి లేదు వీళ్ళకు. కేవలం మనకు అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, ఈ అధికారం వచ్చింది, మనం మంత్రులమైనాం, ఎమ్మెల్యేలు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో వాళ్ళు. ఏది పడితే అది ఏదో ప్రభుత్వాన్ని కేసీఆర్ మీద మాట్లాడినట్టు మాట్లాడి అందినంతా దండుకోవడం వీళ్ళు. అదొక్కటే పని. ఇంకా వీళ్ళకు వాళ్ళకి క్లారిటీ ఉంది, అందినంతా దండుకోవటం. ఇంకా మనకు అవకాశం వచ్చేది లేదు, సచ్చేది లేదు అనేది వాళ్ళు బయటికి వేదికల మీద ఎన్ని మాట్లాడినా వాళ్లకు లోపల అది ఫిక్స్ అయిపోయినారు, నిర్ధారణకు వచ్చేసింది. దానికి తోడు ప్రజల్లో ఎక్కడికక్కడ స్పందన, రియాక్షన్ కూడా చూస్తున్నారు. హైడ్రా విషయంలో కానీ ప్రజలు ఎట్లా తిరగబడ్డారు. ఇప్పుడైతే యూరియా కొరత సందర్భంలో రాష్ట్రంలో పొట్టుగా తిడుతున్నారు. మామూలుగా కాదు, పొట్టుగా తిడుతున్నారు. ఇక ఉపయోగించిన మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద రైతులు కడుపు మండి ప్రయోగించని పదం లేదు. ఎంత భాష కంటే అంత భాష. కడుపు మండినప్పుడు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం నుంచి వచ్చినప్పుడు ఎవరినైనా వాడు ఎవరు లెక్క పెట్టాడు రైతు. అంతా ఆ పరిస్థితి వచ్చేసింది. ఇక వీళ్ళు మేము 30 ఏళ్ళు 20 ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం అన్నా కూడా ప్రజలు వీళ్ళని మూట కట్టి మూసీలో పడేసే పరిస్థితి వచ్చేసింది. అందుకే అందినంత దండుకునే పనిలో ఉన్నారు మంత్రులు కానీ మిగతా కానీ. ఎవరికి వాళ్ళే, ఒకరు డ్యాన్స్ వేసే పనులు ఉన్నారు, ఒక ఆయన ఇంకోటి చక్కర్ల పనులు ఉండు, ఒక ఆయన ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టున్నాడు, ఇంకా హెలికాప్టర్లు, ఇంకా చెయ్యని విన్యాసాలు లేవు. నిజంగా కూడా ఈ 20 నెలల్లో తెలంగాణ ప్రజలకి ఈ మంత్రులు, ఈ ప్రభుత్వం చేసేటటువంటి విన్యాసాలు ఇక చేయని విన్యాసం ఉండదు అన్నట్టు. సర్కస్ ఫీట్ లాగానే ఉన్నది వీళ్ళ పని. పరిపాలన లేని గాలికి వదిలేసిండ్రు. ప్రజల మంచి చెడు లేదు. వాస్తవంగా యూరియా అన్నది కేసీఆర్ గారు నిజంగా 2014 ఎంత పెద్ద సమస్య ఉండే అప్పటికి. ఆ సమయంలోనే యూరియాని ఒక 6 నెలల ముందే జనవరి నుంచే ప్లాన్, అవసరం వచ్చేది జూన్లో అవసరం వస్తుంది, కానీ జనవరిలోనే దానికి సంబంధించినటువంటి సమావేశాలు పెట్టి కేసీఆర్ గారు రివ్యూ చేసి దానికి ఎట్లా స్ట్రాటజీ, ఎక్కడి నుంచి ఎక్కడ మనమే ముందు ఎట్లా కొనుక్కోవాలి, బఫర్ స్టాక్ ఎట్లా పెట్టుకోవాలి, పక్క రాష్ట్రాలు ఎవరైనా వాళ్ళ కోట కేటాయింపు అవుతుంది అన్ని రాష్ట్రాలకు, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు. ఆ కోటలు ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రాలు ఉంటాయి. ఆ ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రాల నుంచి మనమే కొనుగోలు చేసుకొని వాళ్ళకి సంబంధించిన కోటాని బఫర్ స్టాక్గా పెట్టుకుని రైతులకు ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు మానిటర్ అండి. స్వయంగా కేసీఆర్ గారు, వ్యవసాయ మంత్రి, అధికారులు, కలెక్టర్లు, మొత్తం ఎమ్మెల్యేలని, ప్రతి ఒక్కరిని, జిల్లా మంత్రుల్ని అలర్ట్గా, అటెంటేటివ్గా పెట్టి సమస్యలు రాకుండా ఉండేది. ఏ విషయంలో వరదలు వచ్చినా కూడా, వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కూడా, వర్షాలు వచ్చి వరదలు వస్తున్నాయి అంటే మనకు ప్రధానంగా ఏంటి, మెయిన్ స్ట్రీమ్స్ 2, గోదావరి నది, కృష్ణా నది. మనకు పైన వర్షాలు పడి పైన వరద మొదలైందంటే ఇక్కడికి రాకముందే మన రాష్ట్రాన్ని రీచ్ కాకముందుకు 1-2 రోజులు పడుతుంది. ఒకసారి నదిలో వరదలు స్టార్ట్ అయిన తర్వాత మన సరిహద్దుకు అటు తెలంగాణకు వచ్చేసరికి, అటు మన కృష్ణాకు వచ్చేసరికి జూరాల, ఇక్కడ ఇట్లా మనకు గోదావరిలో ఇట్లా ఎస్ఆర్ఎస్పి పోచంపాడి ఉంది. ఎక్కడైతే మనకు రీచ్ అవుతుందో, రీచ్ కంటే ముందే కేసీఆర్ గారు అందరిని అలర్ట్ చేసి, ఆఫీసర్స్ని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అలర్ట్ చేసి దానికి సంబంధించినటువంటి నీటిని ముందుగానే మనం ఒడిసి పట్టుకోవటం, ఆ ఉన్నటువంటి వాటిని మనం రిజర్వాయర్లో అవకాశం ఉన్న దగ్గర చెరువులు ఎక్కడిట్లా నింపి పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా ప్లాన్ చేసి సంవత్సరం పొడవునా రాకుండా మొత్తం పకడ్బందీ. ఒక్క విషయంగా ప్రతి పవర్ విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఏ విషయం తీసుకున్నా కూడా, విత్తనాల విషయంలో కానీ, ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా ఒక కంటికి రెప్పలాగా కాపాడాల్సిన పరిస్థితి. ఇవాళ ఏం అక్కర్లేదు. వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు యూరియా ఎక్కి రోడ్డు ఎక్కి మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి అది రోడ్డు ఎక్కినోడు ఎవడు రైతు కాదని చెప్పేసి నూరు పడేసుకుంటాడు. ఇంకో ఏ మంత్రి అయినా, ఇప్పుడు నిన్న R&B మంత్రి ఉంటాడు, RRR బాధితులు రోడ్లు ఎక్కితే అప్పటి వరకు ఆయన ఎది పడితే మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అసలు భూములు ఇవ్వద్దు, మేము అధికారంలోకి వస్తే మొత్తం అలైన్మెంట్ మార్పించి 60 కిలోమీటర్ల అవతల పెట్టిస్తామని చెప్పేసి మాట్లాడింది. కానీ వాళ్ళ కనీసం కలవటానికే జాడ దొరకదు. ఇట్లా వీళ్ళది పరిస్థితి ఒక్కొక్క మంత్రి చేస్తున్నటువంటిది వాళ్ళ
వాళ్ళకి అర్థమైపోయింది. ఇక మనం ప్రజలది వాళ్ళు కలిసి వాళ్ళ సమస్య విని అది పరిష్కరించే కంటే సప్పుడు కాకుండా ఏదో ఒక రకంగా అధికారం వచ్చింది. ఈ 3 ఏళ్ళు ఇంకా మిగిలిన 3 ఏళ్ళే. ఈ 3 ఏళ్లలో మనకు అందినంత దండుకుంటే రేపు అధికారం వస్తారని రాకపోతారని, అధికారం వచ్చినాక మా పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చినా మేము మంత్రులం అయ్యేది లేదు, మేము ఎమ్మెల్యేలం అయ్యేది లేదు అన్న నిర్ధారణకు వచ్చేసి ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రతి విషయంలో కూడా ప్రజలు ఉసురు పోసుకోవటం తప్ప ఇంకేం లేదు. ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయింది, ఎక్కడో పొరపాటు జరిగింది, ఆశపడ్డం, వాళ్ళ భంగపడాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ ఏ వర్గం ప్రతి వర్గం ప్రజలు కూడా ఇవాళ తిరగబడి వీళ్ళని చేసే పరిస్థితి వచ్చేసింది. దానికి ఉదాహరణ ఇవాళ ఆ భయంతో స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏదో ఒక పేరు మీద తప్పించుకునేటటువంటి ప్రయత్నం. వాస్తవంగా గడువు రేపు 31వ తారీఖు, 30వ తారీఖు సెప్టెంబర్ 30, ఇవాళ 19, 10 రోజులే మిగిలింది. కోర్టుకి ఇచ్చినటువంటిది వీళ్ళే ఇచ్చింది, ఇప్పటి వరకు లేదు. ఆ రోజు చివరి నిమిషంలో ఏం చేస్తారు, ఏదో కారణం చేస్తారు, మళ్ళీ బీసీ రిజర్వేషన్లను బూచిగా చూపిస్తారు. బూచిగా చూపించేసి బీసీ రిజర్వేషన్ల కారణంగా మేము ఎన్నికలు పెట్టలేకపోతున్నాం, మళ్ళీ ఒక 3 నెలలు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక దొంగ మాటలు ఇదే తప్ప ఆ పేరు మీద ఈ పేరు మీద ఇంకేమనంటే జర్ర మళ్ళీ కొంచెం ప్రజల నుంచి బాగా తిరుగుబాటు గట్టిగా వచ్చింది అనుకోండి, ఏదో ఒక సందర్భం చూసుకొని కేసీఆర్ గారి మీద మళ్ళీ కేటీఆర్ గారి మీదను ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అంతకు తప్ప వీళ్లకు పరిపాలన చేత కాదు, అసమర్థులు, స్వార్థపరులు, తెలంగాణ సోయి లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, పట్టింపు లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని రివర్స్ డైరెక్షన్ లో తీసుకుపోతున్నారు. ఈరోజు అభివృద్ధి కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో దేశంలోనే అన్ని కష్టాలు అన్ని సమస్యల్ని అధిగమించి దేశంలోనే అభివృద్ధి పథంలో కానీ మిగతా విషయంలో కానీ తలమానికంగా అగ్రభాగాన్ని తీసుకపోతే 9.5 ఏళ్లలో 20 నెలల్లో వీళ్ళు రివర్స్ గేర్ వేసి ఎక్కడికక్కడ ప్రతి వ్యవస్థని అతలాకుతలమయ్యేటట్టుగా కుప్ప చేసి పెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లిస్తారు. వాళ్ళకి అది అర్థమైంది కాబట్టే ఇవాళ 3 ఏళ్ల కాడికి వచ్చింది. పైకి మాత్రం 10 ఏళ్ళు మేము అది మీద ఇది అని చెప్పేసి చెప్తారు. వాస్తవం సందర్భం వచ్చినప్పుడు దాచుకోలేకపోతున్నారు, అది వాస్తవం. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఈసారి ఖచ్చితంగా మూటగట్టి 3 ఏళ్ళు కాదు, మూటగట్టి వీళ్ళు ఏం చెప్పినా 3 ఏళ్ళు మూటగట్టి మూసిలో పడిస్తారు. విజయ్ గారు, పల్లెరవి గారు ప్రస్తావించినట్టుగా ఇటీవల మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో సంచలనంగా మారిన పరిస్థితి. ఒక అంశాన్ని పరిష్కరించాలని ప్రజలు కోరిన సందర్భంలో ఎవరు గెలుస్తారో ఏ పరిస్థితి ఉంటుందో చెప్పలేము కాబట్టి హామీ ఇవ్వలేనని చెప్పేసి చేతులెత్తేసిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఎడ్యుకేషన్ పాలసీపై సమీక్షలో కేవలం 3 ఏళ్లకు మాత్రమే నిర్వహించండి, రోడ్ మ్యాప్ను తయారు చేయండి అని చెప్పి వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని వెనుక ప్రధానంగా ఆంతర్యం ఏంటి, ఆలోచన ఏంటంటే ఏం చెప్తారు? మూడ్ ఆఫ్ ది పీపుల్ చెప్పారండి. అది మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది తెలంగాణ. ఖచ్చితంగా ఇంకా అంత టైం కూడా వద్దు అనే పరిస్థితే ఉంది. కానీ ఇప్పుడు ఒక మ్యాండేట్ వచ్చిన తర్వాత తప్పకుండా అది ఉండాల్సి వస్తుంది. అయితే ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మూడ్ ఆఫ్ ది పీపుల్ ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు బయటపడుతున్నా రేవంత్ రెడ్డి మాటలను మనం అంత ఈజీగా తీసుకోకూడదు. రేవంత్ రెడ్డి అనే అతను రాజకీయాలలో చాలా మొరటైన తర్వాత ఎన్ని రకాల ప్రయోగాలు చెయ్యకూడదో, అంటే ఉత్తమ పార్లమెంటు ప్రజాస్వామ్య పద్ధతిలో వాటన్నిటికీ కూడా ఆయన సిద్ధపడగలడు. ఆయన ఇవాళ ఆ స్థానానికి రావడానికి అదొక కారణం. దాన్ని ఇంకా చాలా ఎక్స్టెన్షన్ లెవెల్లోకి తీసుకుపోవడానికి కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడాడు. ఈ 3 ఏళ్ళు అంటున్న వ్యక్తే ఇంకొక మాట అంటున్నాడు, 40-42 దాకా మన ప్రణాళిక ఉండాలి, నేను మళ్ళా 10 ఏళ్ళు నేనే అని మళ్ళా కూడా చెప్తున్నాడు. అయితే దాన్ని ఆశ కొద్దీ, అధికార దాహం కొద్దీ చెప్తున్నదని కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తే రాజకీయాలను ఇప్పుడు ఏమైతుందంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ వ్యతిరేక శక్తులు రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మొత్తంగా ఒక్కటైతున్నాయి. ఒక్కటై డైరెక్ట్ ఎన్నికలలో పోటీ చేసినా బాగుంటుండే, కానీ అట్లా పోటీ చేయకుండా విభిన్నమైనటువంటి పద్ధతులలో వస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఓట్ల చోరీ పద్ధతి ద్వారా ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్తున్నాడు. అంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఈ పద్ధతిలో కూడా చేసిరని. అది తప్పు, వాస్తవంగా అట్లా చేయకూడదు, కానీ అట్లా చేసిరని తను భావిస్తున్నాడు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక రకాల
మోసపూరిత మాలిపులేటెడ్ సిస్టమ్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి. అది ఓట్ల చోరీ ద్వారానే జరగాల్సిన అవసరం లేదు. నిన్న తీన్మార్ మల్లన్న వాళ్ళు టీవీది ఒకటి చూశాను. వాళ్ళు ఏమన్నారు, మేమే రోడ్డు రోలర్ గుర్తు పెట్టించి ఓట్లన్నీ దానికి వేయించి మేము 4వ స్థానంలో వచ్చేలాగా చేయడం ద్వారా టీఆర్ఎస్ ను ఓడగొట్టాము అని. అంటే ఒక టీఆర్ఎస్ ను ఓడగొట్టడం కోసం ఒక 100 రకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఇంకా అవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇవేమి చిన్న చిన్న రాష్ట్ర స్థాయి వరకే ఉండేది మొదటి ఎలక్షన్ వరకు. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలోనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము లేదా ఇక్కడ తెలంగాణలో స్థానిక అస్తిత్వ రాజకీయాలు కొనసాగకూడదు అనేటువంటిది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణ మీద కన్నుబడ్డ తర్వాత ఇక్కడ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా రాజకీయాలు చేయకుండా మొత్తం ఇండైరెక్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఆయా సిద్ధాంతాల మీద పార్టీలు పెట్టుకొని వాళ్ళు పోటీ చేసి ఓడిపోయే వాళ్ళు, గెలిచేవాళ్ళు. తర్వాత ఏమైంది, 2 రాజకీయ పార్టీలు పెట్టుకుంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఉన్న వేరున్న పార్టీలు ఒకటై పొత్తు పెట్టుకొని పోటీ చేసే ఒక పద్ధతి ఉంది. అది కూడా తప్పే వాస్తవంగా, కానీ అది యాక్సెప్ట్ అయింది సమాజంలో. ఇప్పుడేమైతున్నది, రకరకాల పేరు మీద విపరీతమైన పార్టీలు రావడం, ఆ పార్టీలు ఎవరి ఓట్లు చీల్చాలనో ఆర్గనైజ్డ్ గానే ఎస్టాబ్లిష్ అవ్వడం, ఆ పర్టికులర్ వాళ్ళ ఓట్లను మాత్రమే చీల్చేటువంటి పద్ధతి తీసుకురావడం లాంటిది ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు బీసీ వాదం పేరు మీద రకరకాల కులం పేరు మీద పార్టీ పుడితే ఆ పార్టీ అధికారంలో రాదని వాళ్ళకి తెలిసి కూడా ఆ పార్టీ పెట్టడానికి వెనకాడకుండా పెడుతున్నారు. వాళ్ళకి ఎవరు ఫండ్ ఇస్తున్నారు, ఆ పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి, వాటి లక్ష్యం ఏంటిది, వాటి లక్ష్యం బీసీలను అధికారంలోకి తీసుకురావడం అయితే చాలా సంతోషం. కానీ ఒక కులం పేరు మీద బీసీలే రాజకీయ అధికారం అంటే ఎస్సీ ఎస్టీలు మిగతా అగ్రవర్ణాలు అన్ని కలిపితే బీసీల కంటే ఎక్కువగా ఉంటారు. మళ్ళీ బీసీలలో కాంగ్రెస్ బీసీలు, బీజేపీ బీసీలు, రకరకాల బీసీలు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉండదు. అయినా కానీ ఆ పేరు మీద పార్టీ పెట్టి అందులో కొంత చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో ఇవాళ నిరుద్యోగుల ఉద్యమాలలో కూడా ఉద్యమకారుల రూపంలో కొంతమంది వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ బీఆర్ఎస్ కి అవకాశం లేకుండా ఈ నిరుద్యోగులు అసంతృప్తివాదులందరూ ప్రతిపక్షానికి పోలరైజ్ కాకుండా చేస్తారు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న బద్ధశత్రువైన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటాలు చేయదు. చంద్రబాబు ఒక పక్క అక్కడ ఉండి ఈ రాజకీయాలన్నిటినీ పర్యవేక్షిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో చాలా దీర్ఘకాలిక ప్రణాళికతోటి టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతుంది. అది మనము బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకుంటే కాదు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రణాళికను రూపొందించుకుంటే మాత్రమే తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ మిగులుతుంది. లేకపోతే వీళ్ళందరూ ఒకటై కాంగ్రెస్ ఇప్పుడు ఏమైతుందంటే ఒక పార్టీలో ఉండు, ఒక పార్టీకి సపోర్ట్ చేయి. ఓకే, ఇది ఒక కొత్త పద్ధతి కూడా ఇవాళ ఎమర్జ్ అయింది రాజకీయాలలో. అంటే నువ్వు కాంగ్రెస్ లో ఉండు, బీజేపీకి అనుకూలంగా పనిచేయి. ఆయన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి అవసరం అనుకుంటే మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారే తెలంగాణలో నడుస్తుందనే ఒక ప్రచారం కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాల కొత్త రాజకీయ ధోరణులను, తర్వాత వక్రీకరణలను, తర్వాత తప్పుడు విధానాలను అవలంబిస్తున్నటువంటి నూతన రాజకీయ విధానము, ఒక విలువలేని నాయకులు వచ్చిన నేపథ్యంలోంచి మనం చూడాలి ఈ వ్యాఖ్యలను. ఆయన 3 ఏళ్ళని చెప్పడం వాస్తవంగా మూడ్ ఆఫ్ ది తెలంగాణ కరెక్టే. 3 ఏళ్ళు కూడా వద్దు అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందరూ ఒకటై 40-45% ఓట్లు సాధించగలిగిన టీఆర్ఎస్ 49% ఉన్నా ఒక్క దిక్కు 51 వాడాలనే అంత ప్లానింగ్ లో పెట్టుబడులు పెట్టి మీడియాను బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి రాజకీయాలను ప్రజలు కూడా చాలా పాత పద్ధతుల్లో పోకుండా నూతన దృక్కోణంలోంచి రాజకీయాలను వివిధ పార్టీలు సంఘాలు పెడుతున్న వాళ్ళను కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుందని నా అభిప్రాయం. మనం చూస్తున్నాం రవి గారు, విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 20 నెలల్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ప్రజల్లో ఉన్న వాస్తవ పరిస్థితికి అద్దం పెట్టేలానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు కాంగ్రెస్ పాలనతో, కాబట్టి ఈ రకమైన వ్యాఖ్యలు వస్తా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రవి గారు, మరొక కీలకమైన అంశం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో కూడా ఎగువ రాష్ట్రాలు నిర్మించుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు పూర్తి స్థాయిలో వచ్చే నీరు, గోదావరి కావచ్చు, కృష్ణాలో వస్తున్న నీరు రోజు రోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని ఒడిసి పొట్టాలనే ఆలోచనతో వైపు కాళేశ్వరం కావచ్చు, మరోవైపు గోదావరిపై
కాళేశ్వరం ప్రాజెక్ట్, దాని తర్వాత దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి నిర్మించుకున్న సందర్భం మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఆల్మట్టికి సంబంధించిన వ్యవహారం కూడా వివాదంగా మారుతుంది. ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిపై ఎందుకు రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి నోరు మీద పెట్టలేదనే కీలకమైన అంశాన్ని నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వినోద్ గారు ప్రస్తావించారు. ఎత్తు పెరిగితే తెలంగాణకు సంబంధించిన రైతులకు గొంతు కోయడమే, పూర్తి స్థాయిలో 100 టీఎంసీలకు పైగా తెలంగాణ రైతులకు దీనివల్ల నష్టం కలిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాన్ని, దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, ఇవాళ మానవ జీవితమే, మానవ నాగరికతనే నీళ్ల చుట్టూ తిరిగింది. నీళ్లున్న చోటనే మానవ నాగరికత నిర్మాణం జరిగింది. అది పురాతన కాలం నుంచి ఇవాళకి కూడా అదే అంశం. ఎప్పటికీ నీళ్ళు అనేది కేంద్రం. మనిషి జీవితానికి నీళ్ళు అనేది, నీళ్లు లేకుండా మనిషి జీవితం లేదు. అది ఆ సోయి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. నిజంగా ఆ మాట అనటానికి కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళు అనాలి. తెలంగాణ రాజకీయ నాయకత్వానికి నీళ్ళ సోయి లేదు ఈ రోజు వరకు కూడా. నీళ్ళ సోయి లేదు. నీళ్ళ సోయ ఉంటే తెలంగాణ నాయకత్వము, రాజకీయ నాయకత్వానికి నీళ్ళ సోయ ఉంటే కృష్ణానది ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్టు కూడా కింద కూడా పూర్తయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదు? ఇవాళ కేసీఆర్ గారు గోదావరిలో నీళ్లు మిగిలినటువంటి, పుష్కలంగా ఉన్నటువంటి ఏకైక వనరుగా మిగిలినటువంటి గోదావరిని ఉన్న ప్రతి చుక్కని, తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి చుక్కని ఒడిసి పట్టుకునేటటువంటి దానికి రూపకల్పన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఇలా విషం జిమ్మేటట్టుగా రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ద్వేషం నింపుకొని ఎందుకు వాళ్ళ కాళేశ్వరం మీద కుట్ర బన్నుతారు. ఆ కుట్రకు విజయవంతంగా ఇవాళ కేసీఆర్ గారిని, బోనులో నిలబెట్టే కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని, నీళ్ళ సోయున్నటువంటి కేసీఆర్ గారిని, నీళ్ళ సోయుని నీళ్ళ కోసం కొట్లాడి తన్లాడి సాధించిన రాష్ట్రంలో ఆ నీళ్ళని ఒడిసి పట్టి ప్రతి చుక్కని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ గారిని బురద జల్లి అప్రతిష్ట పాలు చేసి బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ తెలంగాణ, నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయ నాయకత్వానికి నీళ్ళ సోయి లేకపోవటమే కారణం. లేకపోతే ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా కృష్ణానది మీద కర్ణాటక ప్రభుత్వము 3 రోజుల క్రితము దాన్ని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇప్పటికున్నటువంటి 519 అడుగుల ఎత్తుంది, దాన్ని 524 అడుగుల ఎత్తుకు పెంచాలి అంటే దాదాపు 5 అడుగులు. చూడటానికి చిన్నగా 5 అడుగులు అనిపిస్తుంది, కానీ ఆ స్టోరేజ్ కెపాసిటీకి వచ్చేసరికి విస్తృతంగా ఎంత అంటే దానికోసం 5 అడుగుల ఎత్తు పెంచితే 519 అడుగులు ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని 524 అడుగులకు పెంచడానికి ఎంత అవసరం వస్తుందంటే వాళ్ళకి భూమి 130,000 ఎకరాల భూమి అవసరం వస్తుంది. అంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టిన దానికంటే ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసుకునేటటువంటి ఒక దాదాపు 100 టీఎంసీలు శాశ్వతంగా తెలంగాణకు గండి పడుతుంది. ఒక పక్కన ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో అటు కృష్ణానది మీద, ఇటు గోదావరి నది మీద తెలంగాణ ప్రతి ప్రాజెక్టుని అయితే సరిహద్దు అంతర్రాష్ట్ర వివాదాల మధ్యన చిక్కుకుపోయేటట్టుగాను, లేకపోతే న్యాయ వివాదాల మధ్యన చిక్కుకుపోయేటట్టుగాను డిజైన్లు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదండి తెలంగాణకు సంబంధించి. 60 ఏళ్లలో అటు కృష్ణానది మీద ఒకటి పూర్తి చేయలే, అటు గోదావరి నది మీద 2 జీవనదులు తెలంగాణ కొన్ని 2 నదుల మీద ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే 60 ఏళ్లలో. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినటువంటి వాటిని వెంటనే వాటికి రూపకల్పన చేసి సమస్యలన్నిటిని పరిష్కరించుకొని కింద మీద బడి చేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టి చేస్తుంటారు. ఇవాళ ఇదే ఆల్మట్టి ఇవాళ ఎత్తు పెంచొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడా అదేమీ లెక్క పెట్టకుండా కర్ణాటక ప్రభుత్వం 519 టీఎంసీల నుంచి 519 అడుగుల ఎత్తు నుంచి 524 అడుగుల ఎత్తుకు పెంచుతారు. ఎక్కడ ప్రభుత్వం అది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు మీరు? తెలంగాణ ప్రయోజనాల కోసమైతే తెలంగాణ ప్రయోజనాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు మాట్లాడదు? అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న చెప్పిండు ఇది తప్పు, దీని మీద మా 2 జిల్లాలు సోలాపూర్, ఇంకోటి అంగ్లీనా, ఇది ఇంకో 2 జిల్లాలు ముంపుకు గురవుతున్నది మా ముందు, కాబట్టి మేము సుప్రీంకోర్టు పోతాం ఇది పెంచడానికి సుప్రీంకోర్టు అని చెప్పేసి వెంటనే ఇవాళ రేపు వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తున్నారు. పిటిషన్ వేయబోతుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ
మన ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సోయలేదు. 3 రోజులు అవుతుంది దానికి సంబంధించినటువంటి కార్యక్రమం మొదలుపెట్టి తీర్మానం చేసి కనీసం సోయలేదు. పైగా ఇంకేది మాట్లాడు నేను చెప్తాను కదా, ఇప్పుడు చెప్తానా, రేపు ఇయ్యాలో రేపు ముఖ్యమంత్రి గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. ఇక మళ్ళీ ఇంకేదో పెద్ద మాట్లాడుతుంది, ఏదో నోటికి వచ్చినట్టు బక్వాస్ మాటలు మాట్లాడతారు, వేఫ్ మాటలు మాట్లాడతారు. నేర్చుకున్నది అదే. ఇవాళ గట్ల చేసే 60 ఏళ్లలో జూరాల నుంచి భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి, డిండి ఎత్తిపోతల ఏ ఒక్క ప్రాజెక్టును కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా దశాబ్దాలు పూర్తి చేయలే. పెండింగ్ లో పెట్టి దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చిండ్రు. రైట్. ఇవాళ ఆల్మట్టి ఆ ఎత్తు పెంచినట్టయితే, ఆ 105 అడుగులు ఇంకా ఎత్తు పెంచినట్లయితే అది అమల్లోకి వస్తే 100 టీఎంసీలు గండి పడితే ఇప్పటికీ అంతంత మాత్రం నీళ్లు ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇప్పటికే కరువు కాటకాలతోటి దాంతో ఇబ్బంది పడుతుంది. ఆ నీళ్లు లేకుండా పోతాయి. తక్షణమే ఇవాళ ప్రభుత్వం నిజంగా తక్షణం సోయింటే వెంటనే ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు దాని మీద అది ఎత్తు పెంచొద్దన్నది ఇదివరకు ఆదేశాలు ఇచ్చున్నది. కాబట్టి మన హక్కుల కోసం నిలబడి కొట్టాడాలి. లేకపోతే మీరు ఓ పక్కనేమో కాళేశ్వరంని ఎండబెట్టి కాళేశ్వరంని బదనాం చేసి మేడిగడ్డలో వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్యను బూచిగా చూపి 20 నెలలుగా దాన్ని ఎండబెట్టి బనకచెర్ల పేరు మీద పోలవరం నుంచి బనకచెర్ల పేరు మీద ఆంధ్రాకు గోదావరి నీళ్ళు తరలించకపోవటానికి మీరు బార్ల తెరుస్తారు. ఇక్కడనేమో మళ్ళీ పైన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రము బాజాప్తా నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడరు. అంటే మనకు ఉన్నటువంటి 2 గోదావరి నది, కృష్ణా నదుల్ని ఒకటి వాళ్ళ అటు వదిలేసుకుంటే, హక్కులు పోగొట్టుకుంటే వాళ్ళ కేసీఆర్ గారు ఇదే కాదు, గడిచే 9.5 ఏళ్లలో 2004 నుంచి ఇవాళ కాదు అధికారంలో 2004 నుంచి కూడా కృష్ణా నదిలో మనకు సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు జరగాలని 2004 నుంచి ఇప్పటి వరకు కొట్లాడి సెక్షన్ 3 కింద అయ్యేటట్టుగా ట్రిబ్యునల్ని సాధించింది. దానికి సంబంధించి ఇప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఒక స్టేజ్లో జరుగుతున్నటువంటి స్టేజ్. ఈ టైంలో ముఖ్యమంత్రి గారు ఓసారి మాకు 500 టీఎంసీలు చాలంటాడు కృష్ణానదిలా, ఓసారి 700 టీఎంసీలు అంటాడు, ఓసారి 900 టీఎంసీలు అంటారు. ఏం మాట్లాడుతున్నారో అవగాహన నుండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దానికి సంబంధించి ఆల్మట్టికి సంబంధించి సీరియస్ రెస్పాండ్ కాకపోతే, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దక్షిణ తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళం, నల్గొండ బిడ్డగా ఫ్లోరైడ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇవాళ బరాబర్గా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏందో బండారాన్ని బయట పెడతాం, వదిలిపెట్టి. ఎందుకంటే ఇవాళ నీళ్లు పోగొట్టుకొని ఇప్పుడు నీళ్ళ కోసం ఇంత పోరాటం చేస్తుంటే మీరు ఉన్నటువంటి వాడిని బాజాప్తా వాళ్ళకి అప్పచెప్పేసి అప్పనంగా ఉండటం ఏంది మౌనంగానా? వాళ్ళు ఒక బుద్ధిజీవులు మాట్లాడేటువంటి వాళ్ళు. మనడు ఇందాక మిత్రుడు విజయానంద్ చెప్పినట్టుగా గతంలో 9.5 ఏ సందర్భం వచ్చినా కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడినటువంటి వాళ్ళు, బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు, మేధావులు అనేటటువంటి వాళ్ళు, నిపుణులు అనేటటువంటి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో, ఎందుకు మాట్లాడతలేరో అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారి మీద కడుపు నిండా విషయం నింపుకొని ఉన్నారు, ద్వేషం నింపుకొని ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు, విజ్ఞులు అనేటటువంటి వాళ్ళు తెలంగాణకు నీటి విషయంలో జరుగుతున్నటువంటి తప్పు దోపిడీని బరాబర్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా సమాజం ప్రశ్నిస్తారు. మీరు అన్నిటికీ మేము ప్రశ్నించే హక్కు ఉందని చెప్పేసి హక్కుదారులకు మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని కూడా తెలంగాణ సమాజం వదిలిపెట్టదు. విజ్ఞుల్ని కూడా, విద్యావంతుల్ని కూడా, బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది, ప్రశ్నిస్తారు. తెలంగాణ చైతన్యం అది. ఇవాళ నీళ్లకు సంబంధించి చాలా ఒకవైపున ఇటు, ఒకవైపున ఆంధ్రప్రదేశ్, ఒకవైపున కర్ణాటక, ఇంకో పక్కన తమిళనాడుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు గోదావరి జలాన్ని తీసుకుపోయేటటువంటిది, గోదావరి కావేరి అనుసంధానం పేరు మీద ఇవన్నీ జలదోపిడికి అన్ని వైపులా మూకుమ్మడిగా దాడి జరుగుతున్నది. దాడి జరుగుతుంటే మాత్రము రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చోద్యం చూస్తున్నది. జలచౌర్యం జరుగుతుంటే వీళ్ళే కాపలాగా ఉండాల్సినటువంటి వాళ్ళే ఉన్నట్టుగా ఉండి ఏం చేస్తున్నారంటే జలచౌర్యాన్ని తరలిస్తున్నారు, నీళ్ళని తరలిస్తున్నారు. దానికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఎస్, మనం చూస్తున్నాం రవి గారు చాలా స్పష్టంగా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వం తెలంగాణలో అధికారంలో లేకపోవడం వల్ల తెలంగాణకు సంబంధించిన జల దోపిడీ జరుగుతూ ఉంది. ఓవైపు పక్కనున్న అనేక రాష్ట్రాలు, ఇటు ఏపీ కావచ్చు, అటు కర్ణాటక కూడా పూర్తి స్థాయిలో కబలించే ప్రయత్నం చేస్తుందనే అంశం. ఇప్పటికే కాళేశ్వరాన్ని బలిపెడతా ఉన్నారు బనకచెర్ల కోసం. చివరికి దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాలు, ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీల వల్ల కృష్ణా జలాలు వచ్చే పరిస్థితే లేదు. ఈ క్రమంలో ఆల్మట్టికి సంబంధించిన ఎత్తు కూడా పెంచితే ఇక దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో తప్పకుండా దీన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తప్పకుండా ప్రతి ప్రజాక్షేత్రంలో కూడా ఎండగడతాం. ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరిని కూడా తీవ్ర స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జయానంద్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్రలో భాగంగా ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం పన్నాగం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వినోద్ గారు చాలా కీలకమైన ఒక తెలంగాణకు సంబంధించిన రైతులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతూ ఉంటే, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే సన్నద్ధమవుతూ ఉంటే, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపట్లేదు, తెలంగాణ రైతులకు అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణను పూర్తి స్థాయిలో ఎడారిగా మార్చే ఒక కుట్ర, 100 టీఎంసీలను పూర్తిగా తెలంగాణ రైతులకు దక్కకుండా శాశ్వతంగా వాటిని కాలరాసే కుట్ర జరుగుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ సర్కార్ నోరుకు మెదపట్లేదని సూటిగా ప్రశ్నించిన ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్ణాటక ఎప్పటి నుంచో ఆ ప్రయత్నం చేసినా కానీ గత ప్రభుత్వం దాన్ని గట్టిగా కొట్లాడి నిలువరించగలిగింది. మళ్ళా ఇవాళ ఉన్న అవకాశాలను బేరీజ్ వేసుకొని వాళ్ళు మళ్ళా ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు గోదావరి జలాలను కిందికి తరలించడం కోసం చాలా ఆగమేఘాల మీద అర్జెంటుగా మీటింగులు, కేంద్ర బోర్డు మీటింగులు పెట్టి మరీ మీటింగ్ అయిన రేవంత్ రెడ్డి, చంద్రబాబులు బనకచెర్లను ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇవాళ ఎందుకు అర్జెంటుగా సమావేశం గారు, ఎందుకు కృష్ణా జలాలను అడ్డుకుంటున్నటువంటి కర్ణాటకకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేయరు, ఎందుకు కృష్ణా జలాలను కర్ణాటక ఆపుతున్నా కానీ దాన్ని అడ్జేస్తారు? ఇంకొక విషయం దీనిలో బట్టబయలవుతుంది, మీరు బాగా గమనిస్తే కాళేశ్వరం మీద విపరీతమైన అభివృద్ధి జరిగింది, 1,00,000 కోట్లు తిన్నరని 90,000 కోట్ల ప్రాజెక్టుని బదనాం చేస్తున్నటువంటి మహనీయులు ఇప్పుడు అక్కడ చూడండి 5 అడుగుల ఎత్తు పెంచితేనే 70,000 కోట్ల రూపాయల ఖర్చు భూసేకరణకే పెట్టదలుచుకున్నారు వాళ్ళు. అక్కడ మనం గమనిస్తే ఇప్పుడు కాళేశ్వరం మీద ఇంతకాలం వీళ్ళు చేసింది ఎంత పశ్చాబద్ధమో, ఎంత తక్కువ ఖర్చుతో ఇవాళ కాళేశ్వరం పూర్తయిందో ఈ లెక్కకు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే ఇప్పుడు అక్కడ 70,000 కోట్ల రూపాయలు తిన్నదానికి పెట్టినరా ప్రాజెక్టును వాళ్ళు? 70,000 కోట్ల రూపాయలు అక్కడ భూసేకరణకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. అందులో వచ్చే ఎంత టీఎంసీ? ఓన్లీ 100 టీఎంసీ. ఇక్కడ 250 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటు చేసి 90,000 రూపాయలు 90,000 లక్షల ఖర్చు అయితే 90 లక్షల కోట్లు ఖర్చు అయితే అది మొత్తం దోపిడీ అన్నటువంటి మహనీయులు ఇప్పుడు అక్కడ 70,000 అవుతుందంటే ఎవరు మాట్లాడరే? అంటే ఇవాళ తెలంగాణ కోసం వస్తున్నటువంటి నీళ్లను, ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసము తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టినా అదంతా అవినీతి అని చెప్పి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నటువంటి మూల కారణాలను పరిష్కరించుకుంటున్న పోతున్న క్రమంలో దాన్ని అడ్డుకునే కుట్రలో అన్ని ప్రాజెక్టుల మీద, ప్రాజెక్టులు కట్టేటువంటి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి వాళ్ళ దాన్ని మూలకు బండబెట్టి చేస్తే అక్కడ వాళ్ళు చూడండి నీళ్ళ కోసం వాళ్ళు చట్ట వ్యతిరేకమైన జల విధానాలకు వ్యతిరేకమైన పద్ధతుల్లో అయినా వాళ్ళ రాష్ట్రానికి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు తెస్తున్నారు. వాళ్ళని చూసి సిగ్గుపడాలి కదా వాళ్ళకున్న సోయి. ఇప్పుడు అంత సోయితో కట్టిన ప్రాజెక్టులన్నీ మనం వట్టిగా వృధాగా ఖాళీగా కిందికి నీళ్ళు వదిలిపెడుతూ ఊరుకున్నాం మనం. సో నీళ్ల కోసము ఇవాళ ప్రపంచమంతా సోయితో పనిచేస్తున్న వేళ పరిస్థితులను మనం అనుకూలంగా మలుచుకొని ఏ ప్రాంత వాటాను అధికారికంగా వస్తున్న దాన్ని ఆపుకునేటువంటి సందర్భంలో ఆపుకోకుండా, నిర్మించుకోకుండా అదంతా ఏదో తప్పు అన్నట్టుగా ఇక్కడ భూసేకరణ జరిగి చాలా తక్కువ భూసేకరణతోటి ఇవాళ కాళేశ్వరం పూర్తయింది. చూడండి ఇప్పుడు అక్కడ 5 అడుగుల ఎత్తు పెంచితే 1,00,000 ఎకరాల భూమిని వాళ్ళు సేకరించడానికి సిద్ధపడితే పర్యావరణాలు ఇతర ఏం లేవు. చూడండి తప్పదు, అభివృద్ధిలో దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంత తప్పకుండా ఎవరో ఒకరు త్యాగం చేస్తుంటారు, అందులో కొంత నష్టం జరుగుతుంటది, కష్టం జరుగుతుంటది. అట్లాంటి వాళ్ళను, ఆ త్యాగం చేసిన వాళ్ళను ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి ఏదైనా రిహాబిటేషన్ తప్పకుండా చేయాలని మనం డిమాండ్ చేస్తాం ప్రజల పక్షాన. కానీ
అసలు కడితే భూమి మునుగుతుంది కాబట్టి కట్టుడే బంద్ అంటే మరి మిగతా అభివృద్ధి అంతా ఎక్కడికక్కడ నిలిచిపోదా? కాబట్టి ఇవాళ తెలంగాణ నీటి వాటాల మీద అనేక రకాల దాడులు, అనేక రకాల వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తుందా, కేంద్ర జల సంఘం దగ్గరికి వెళ్తుందా, దానికి సంబంధించిన అనుమతులు ఏవి రాకుండా చూడడము, అక్కడ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అడ్డుకొని తినాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ను కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలు పోల్చి చూసుకోవాలి. ఇవాళ ఇక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాళేశ్వరం మొత్తం దోపిడీ జరిగింది అంటున్న వాళ్ళు మరి 70,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతుంటే ఓన్లీ 5 అడుగుల ఎత్తుకు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇప్పటికైనా ప్రభుత్వము ఒక తెలంగాణ ప్రాంత జలవనరుల వాటా విషయంలో చాలా జాగ్రత్తగా కీలకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా కీలకమైన అంశం ప్రస్తావించారు మీరు విజయ్ గారు. కేవలం 5 అడుగుల ఎత్తు పెంచేందుకే 70,000 కోట్లు ఖర్చు అవుతుంటే ఇక కాళేశ్వరం వంటి ప్రాజెక్టు 90,000 కోట్లు ఖర్చు కావడంలో పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే రవి గారు ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో పక్క రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నా వారిని మెప్పించి ఒప్పించి కాళేశ్వరాన్ని పూర్తి చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ సొంత పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పక్కనున్నా కూడా నిలువరించలేని ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణకు ఓవైపు నష్టం జరుగుతూ ఉంటే జాతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు నిర్వహించలేకపోతున్నారంటే చెప్తారు. సీతారామరాజు గారు సింపుల్ అండి, ఇది తెలంగాణ సోయి లేకపోవటం, నీళ్ళ పట్ల అంతకంటే సూయి లేకపోవటం, నీళ్ళ అవసరము ఆవశ్యకత తెలిసినటువంటి రాష్ట్రాలు, అటు దిగువ రాష్ట్రాలు కానీ ఎగువ రాష్ట్రాలు కానీ తనలాడుతున్న ఈ దేశంలో ఏదో ఒక రకంగా మనకు అవకాశాన్ని ఉపయోగించుకొని మన నీళ్ళన్నీ మనమే మళ్లించుకోవాలి, మనమే నిలబెట్టుకోవాలని. కానీ మన దగ్గర మాత్రము ఎంత దుర్మార్గం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులని కథం పట్టించిండు వీళ్ళే కదా. అక్కడ కానీ ఇక్కడ కానీ కేంద్రంలో పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కేంద్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉంది, కర్ణాటకలో కాంగ్రెసే ఉన్నది. ఇదివరకు అయితే ఇంకా మొత్తం కేంద్రంలో అన్నీ కూడా ఉండే. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళే ఆ రోజు అప్పర్ కృష్ణ జూరాలకు పైగా ఉన్నట్టు తెలంగాణకు సంబంధించిన అప్పర్ కృష్ణ కథం పట్టించింది. తుంగభద్ర లోలివెల్ కనాలు పోయింది. నీకు ఏలేశ్వరం తీసుకుపోయి నాగార్జున సాగర్ కింద కట్టిరు. ఇదే కదా కృష్ణానదిలో మొత్తం అన్ని కథం చేసి ఇవాళ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సోయి లేకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాళ్ళకు మలుపుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము చోద్యం చూస్తుంది. పైననేమో వాళ్ళకి వదిలేసింది, కింద వచ్చినటువంటి వాటిని కూడా కాపాడకుండా సోయితో కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టుని పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు తపన పడి కట్టినటువంటి వాటిని సోయి లేకుండా వీళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి కింద చంద్రబాబు నాయుడు కోసం, అటు మోడీ కోసము, అటు తమిళనాడుకు, అటు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పైననేమో వాడాపుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి నీటినేమో కిందికి వదిలేస్తున్నారు. ఇది తప్పనిసరిగా తెలంగాణ సమాజము ఇవన్నీ కూడా ఇప్పటికీ విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బుద్ధిజీవులు ప్రభుత్వాలు కూడా అయినప్పటికీ కూడా ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీగా వదిలిపెట్టేది లేదు. నీళ్ళ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, నీళ్ళ కోసం తండ్లాడినటువంటి వాళ్ళం. ఈ నీళ్లు కాపాడుకుంటా హక్కుగా గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ తెలంగాణకు హక్కుగా వచ్చే ప్రతి నీటి బొట్టును కూడా నిలబెట్టుకోవడం కోసం ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో న్యాయపరంగా కానీ ఇంకే రాజకీయ పరంగా కానీ పోరాటం చేస్తాం. వదిలిపెట్టేది లేదు. వీళ్ళని ప్రజల ముందు వీళ్ళ నగ్న స్వరూపాన్ని ఉంచుతాం. మనం చూస్తున్నాం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేలాగా ఆల్మట్టి ఎత్తు పెంచే కుట్రను తప్పకుండా నిలువరిస్తాం. ప్రజాక్షేత్రంలో రైతుల మద్దతును కూడగట్టి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి రవి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవైపు గోదావరి జలాలను తన్నుకుపోయే కుట్ర జరుగుతూ ఉంటే మరోవైపు కృష్ణా జలాలకు గండి కొట్టి తెలంగాణ రైతులకు నష్టం చేసే ఈ మొత్తం పరిణామాలపై తప్పకుండా తెలంగాణ సమాజంలోని బుద్ధిజీవులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ జల దోపిడీని అడ్డుకుంటేనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సార్థకత ఉంటుంది. అన్నదాతలకు మళ్ళీ వెన్నుదనుగా తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాపాడుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందనే అంశం కూడా ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.